రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల తరఫున ఉండి వారు పనిచేస్తున్నారో అలాగే పట్టణాభివృద్ధి కొరకై మేము మా వైఫ్ మా కౌన్సిలర్లు అందరం కూడా ఈరోజు మా ఇన్ఛార్జ్ నరసింహరావు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మా జిల్లా మంత్రి పొన్నప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో మీ పార్టీలో చేరిన నేపథ్యంలో మీకు కానీ అంటే మీ కుటుంబానికి కానీ మీరు కీలక పదవిలో ఉన్నారు, ఒకటి చైర్పర్సన్గా ఉన్నారు, మీరు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు, మనతో పాటు కౌన్సిలర్ ఉన్నారు. ఏం పార్టీ నుండి ఎలాంటి భరోసా వచ్చింది? పార్టీ మేము గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మా దగ్గర ఉన్న కౌన్సిలర్లు కూడా అందరూ 2 సార్లు 3 సార్లు కౌన్సిలర్లో గెలిచి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కౌన్సిలర్లు ఉన్నారు. పార్టీ మాకు ముందు కూడా మీరు పార్టీ కోసం పనిచేయండి, మేము మీ భవిష్యత్తుకు మా ఇన్ఛార్జి నరసింహరావు గారు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో కూడా మంచి స్థాయిలో మీరు ఇంతకుముందు ఎట్లయితున్నారో అదే స్థాయిలో మిమ్మల్ని చూస్తాం, మీరు పార్టీ కోసం కష్టపడి అని చెప్పిండ్రు. మేము ఇంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు ఎట్లయితే ప్రజల కోసం పనిచేసినామో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి వారి సారథ్యంలో ఖచ్చితంగా పేద ప్రజల కోసం పనిచేస్తాం. సో బెదిరింపులు లాంటివి ఏమైనా జరిగినాయి? ఎందుకంటే అవిశ్వాసం పెడదామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలామంది కౌన్సిలర్లను కూడా పార్టీలోకి చేర్చుకుంది. అలాంటి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మీ పైన ఏమైనా జోడించారా? లేదు, అలాంటిది ఏం లేదు. మాకు ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లు కూడా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు, కానీ మేము అందరం కూడా మా కౌన్సిలర్లు చైర్మన్ గారు మేము పార్టీ అధికారంలోకి వెళ్ళి కోల్పోయిన తర్వాత కూడా మేము 8 నెలలు వేచి చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా వేచి చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక సీటు కూడా రాకపోయేసరికి ప్రజల నుంచి కూడా మా శ్రేయోభిలాష్ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఉంటేనే మీరు ప్రజలకు పట్టణాభివృద్ధికి మంచి చేయగలుగుతారు అని చెప్పి మాకు మా శ్రేయోభిలాషులు కూడా చెప్పారు. దానికి తోడు ఇన్ఛార్జి నరసింహరావు గారు కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. అందుకోసం మేము పార్టీలోకి వచ్చినాం తప్ప బెదిరింపులు కానీ అట్లాంటివి కానీ ఏం కూడా జరగలేదు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ డాక్టర్ సంజయ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్గా ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? ఏమైనా అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా వారి పట్ల? ఇప్పుడు వారు గెలిచి 7 మంత్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు. వారు ఇక మొన్ననే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కూడా అయింది కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఏం లేదు. ఎందుకంటే వారు కూడా అధికారం లేదు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేయలేకపోతున్నారు. వారైనా పార్టీ మారే ఆలోచన ఏమన్నా కనిపిస్తూ ఉందా? మీరు మాట్లాడిన క్రమంలో కానీ మీతో చేసిన సంభాషణ అట్లాంటిది ఏం లేదండి. వారు మారే ఉద్దేశం వరకు లేదు. మీరు చెప్పండి, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? కౌన్సిల్ వరుసగా 6 జాయిన్ అయ్యారు, దీనికి గల కారణం ఏంటి? కేవలము మేము మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారధిగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరినాం. కానీ ఎలాంటి ఒత్తిడి లేదు, ఏం లేదు. మీరు ఇంతకుముందు మా చైర్మన్ గారిని ప్రశ్నించినట్టు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా తన వంతుగా తను సహకారం చేస్తుండు. తను కూడా ప్రజల్లో ఉంటున్నాడు, పనిచేస్తున్నాడు. కేవలం మేము మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలి, ఇంకా రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళకి ఇంక మరిన్ని సేవలు చేస్తామనే ఉద్దేశంతో మాత్రమే పార్టీ మారడం జరిగింది. సో 6 నెలల్లో ఇంకా పదవి అయిపోతుంది, మీ అందరి పదవి కూడా అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అవిశ్వాసం అంటూ కాంగ్రెస్ కూడా ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకవేళ క్యాడర్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ? నిజానికి పార్టీ మారడానికి సిద్ధాంతం ప్రజల అభిప్రాయాలు, ప్రజలకు కావాల్సిన పని. ఈరోజు గవర్నమెంట్స్గా ఫామ్లో మంచిగా ఉంది, చిన్న స్కీమ్స్ మంచిగా అందుతున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందనే ఆలోచనతోనే ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా ముందు రాబోయే కాలానికి మా చైర్పర్సనల్ అలాగనే మాకు నరసింహరావు ఇన్ఛార్జిగా నరసింహరావు ఆధ్వర్యంలో పనిచేస్తే కోర్టులో ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు, ఏరియాను డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ప్రజలకు దగ్గర ఉండి సేవ చేయాలన్న ఆలోచనతోనే దీనిలో జాయినింగ్ జరగడం. ఒత్తిడి అలాంటిది ఉందా పార్టీ నుండి కూడా? అలాంటి ఒత్తిళ్ళు ఏం లేవు. అలాంటి ఒత్తిళ్ళు ఎవరి నుండి మాకు ఒత్తిళ్ళు రాలేవు. ఎవరికి ఒత్తిళ్ళకు మేము లొంగుబాటు కాలేము. ప్రజలకు పని చేయడానికే పెట్టుకున్నాము. అది ప్రజల పని చేయడానికే, అంతేగాని ఒత్తిడి ఎవరితో రాలేదు. ప్రజల గురించే వచ్చాము మేము, అంతే, దాని గురించి వచ్చాము మేము.